హాయ్ అండి. గుడ్ మార్నింగ్. శివరాత్రి రోజు నిన్నదనమాట వీడియో ఇది. ముగ్గులా వేశానండి. మొన్న ఊరికెళ్ళొచ్చా గదా! అప్పుడు తెచ్చుకున్న చెట్లు ఇవి. చామంతి పూలు, వాము చెట్టు దగ్గాకంటారు కదా! ఆ చెట్టు చూడండి, చామంతి పూలు చెట్లు తెచ్చుకున్నాను. కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుందిక్కడ. కొంచెం గ్రోత్ తక్కువ అనిపించింది. చూడాలి ఇంకా మొక్కలు. ఇంకా ఇక్కడైతే పెసలుంటాయి కదా! అవి నానబెట్టి ఉడకబెడుతున్నానండి. మేమైతే శివరాత్రి రోజు పెసలు కానీ, అలసందలు గానీ ఇలా ఉడకపెడతామనమాట. సాల్టు ఏం వేయకుండా ఫస్ట్ దేవునికి ఉడకపెట్టేసి కొన్ని పక్కకు తీసిన తర్వాత సాల్ట్ వేసి అలా ఉడకపెడతాము. ఇక్కడైతే రైస్ పెట్టానండి. గంజిగడ్డలు ఖచ్చితంగా శివునికి పూజ చేసిన రోజు ఖచ్చితంగా ఇది ఒక్క పొద్దున్న రోజు గంజిగడ్డలు పెడతారనమాట దేవునికి. అదే అంటారు కదా! ఒక్క పొద్దున్న వాళ్ళైతే ఈవినింగు ఈ గంజిగడ్డలు, పానకము, పెసరబ్యాళ్ళు ప్రసాదంగా తీసుకుంటారనమాట. ఒక్క పొద్దున్నోళ్ళు. నేనైతే ఈసారి లేనండి. బాగా నీరసంగా ఉంది నాకు 2 రోజుల నుండి. లేదంటే నేను పోయినసారి కూడా ఉన్నాను. ఈసారి లేననమాట ఒక్క పొద్దు. ఇక్కడైతే బెల్లం పానకం కోసం నానబెట్టాను. పెసరబ్యాళ్ళు నానబెట్టాను. గంజిగడ్డలైతే ఇవే తీసుకున్నా అండి. నేను పావు కిలోనే తీసుకున్నా. ఎక్కువ తీసుకోలేదు. మా ఇంట్లో ఎవ్వరు తినరు. ఇంక దేవునికి పెట్టడానికి తీసుకున్నా. ఇంకా ఇక్కడ ఇలా ఉంటుంది కదా కుక్కర్ అంటే ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడకబెడుతున్నా ఆవిరికి. వాటర్ వేసి ఉడకబెడితే దాంట్లో స్వీట్‌నెస్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఉడకపెట్టాను. మంచిగా ఉడికాయి. స్వీట్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకైతే పెసలు ఉడకబెట్టేసి కట్టు వంచేసాను. కట్టు చూసారా? ఈ పెసర కట్టు చాలా బావుంటుంది రసం చేస్తే. టమాటాలు, చింతపండు వేసేసి సేమ్ మనం ఎలా రసం చేసుకుంటామో అలానే అండి. పసుపు, కారం, రసం పౌడర్ అన్నీ అలా వేసి చేసుకోవడమే. చూసారా గంజిగడ్డలు ఎంత బాగా ఉడికిపోయాయో. ఎలా అంటే మెత్తగా వచ్చేసాయి చూడండి. అంటే 5, 8 మినిట్స్ అంతే అండి. తొందరగా ఉడికిపోతాయి. మనం ఎన్ని కావాలంటే అన్ని ప్లేట్లు పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవచ్చు. కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు పైన కావాలంటే. ఇదిగో రసము, అన్నము చేసేస్తున్నా అనమాట. ఉదయం ఏం జరిగిందంటే ఈరోజు నేను పూజ తొందరగానే చేసేదాన్ని. కొంచెం లేట్‌గా లేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ లేట్‌గా లేసాను. మా ఆయనకి ఈరోజు ఆఫీస్ లేదేమో అనుకున్నా. మా ఆయనకి ఆఫీస్ ఉంది. మా పెద్ద బాబుకి స్కూల్ కూడా ఉండింది. ఇంక నా హడావిడి వద్దులెండి. ఏమంటే మా పెద్ద బాబుకి లంచ్ బాక్స్ లేదు. హాఫ్ డే పెట్టారు. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్ ఉందని చెప్పారు. నేను ఆఫీస్ లేదేమో అనుకోని నిదానంగా ఉండిన్నాననమాట. ఇంకైతే ఏం చేద్దాం, మా ఆయన సర్లే ఒక 1 అవర్ లేట్ అయినా పర్వాలేదు, షాప్‌కి నిదానంగా వెళ్ళు అని చెప్పాడు. ఇంకా వంట చేసుకొని, పూజ చేసుకొని నిదానంగా వెళ్ళానండి. ఉదయం చాలా అసలు 9కి స్టార్ట్ చేశా పూజ. లేకుంటే నేను 9 కల్లా పూజ అంతా అయిపోగొట్టేదాన్ని. అసలు లేట్ అయిందనమాట. ఇక్కడైతే పెసలున్నాయి కదా! ఉడకబెట్టినేటివి పోపు వేస్తున్నాను. సాల్ట్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం పేస్ట్ అన్నీ వేసి ఇలా పోపు వేశానండి. చాలా సింపుల్‌గా చేశాలేండి ఉదయం అయితే మాత్రం. ఇంకా మేము దేవునికి పెట్టేటి మాత్రం సాల్టు ఏం వేయకుండా పెట్టాలి. ఇప్పుడైతే ఇది అందరికీ తినడానికి ఇలా పోపు వేశాననమాట. బావుంటాయి కదా! ఇవి మా ఇంట్లో బాగా ఇష్టం పిల్లలకైతే. ఇంకా ఇలా చూడండి కొత్తిమీర వేసేసాను. హెల్తీ కూడా, చలువ చేస్తాయి కదా పెసలు. పెసర బ్యాళ్ళైనా, పెసలైనా చాలా చలువ అనమాట. తింటే మంచిది. అలసందలు కొన్ని దేవుళ్ళకి పెట్టాలి ఖచ్చితంగా. పెసలైతే మాత్రం తింటే సమ్మర్ చాలా మంచిది. పెసరకట్టు చూడండి చాలా టేస్టీగా ఉంటది నిజంగా. ఒకసారి చేయకుంటే ఎవరన్నా చేయండి. చాలా బావుంటుంది. హెల్తీ కూడా. ఇంకా ఇక్కడైతే పెసలు కూడా రెడీ అయిపోయినాయి. అదే నేను చెప్పాను కదండీ! షాప్ గూడా లేట్‌గా వెళ్ళాననమాట. ఇంకా వంట చేసేసి, పూజ చేసేసి, పులిహోర కలిపానండి. కొంచెమే అన్నీ కొంచెం కొంచెం చేశాలేండి. ఇంకా పులిహోర కూడా కలిపేశాను. చిత్రాన్నము, పులిహోర 2 ఏదో ఒకటి చేయాలి కదా! ఇంకా మామూలుగా కొంతమంది రేపు చేస్తారు. రేపంటే నేను నిన్న వీడియో కదా ఇది. మామూలుగా రేపు కూడా చేస్తారనమాట. 2 రోజులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు శివరాత్రి. ముందు రోజు జాగరణ చేసి తర్వాత మరుసటి రోజు కూడా పండగ చేస్తారనమాట స్వీట్ చేసి అలా.
నేనైతే ఈరోజు ఇవి ఒక్కటి చేశానండి. ఇంకా దేవునికి పెట్టడానికి ఇలా తాంబూలంలో ఇలా పెట్టుకున్నాననమాట. నాకి చిన్నగా ఉంటుందండి దేవుని దగ్గర. అందుకే ఇలా చిన్నగా పెట్టుకుంటాను. పానకం ఒక గ్లాస్‌లో పెట్టేస్తాను. ఇంకా పెసరబ్యాళ్ళండి. ఈ పెసరబ్యాళ్ళలోకి మనం క్యారెట్టు, కీర, కొంచెం సాల్ట్ వేసామనుకోండి చాలా బావుంటుంది. పచ్చివైనా అలా తినొచ్చు సలాడ్‌లాగా. వేస్ట్ చేయకుండా మంచిగా ఉంటాయి. ఇలా పూజ చేసేసానండి ఇంకా. అప్పటికి 11:30 ఏమో అయింది. బానే లేట్ అయిందింకా. చూసారా? మనం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేసామంటే పని అంతా అలా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసామంటే పనులన్నీ త్వరగా అయిపోతాయి కదా! నాకైతే అలానే అనిపిస్తది. లేట్ లేసానంటే ఆ రోజు పనులన్నీ అలానే ఉంటాయండి నిజంగా. లేదంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేసినా గూడా పనులు టక అయిపోతాయి నాకు. ఇంకా నేను షాప్‌కొచ్చా అండి. మా చిన్న బాబు నేనొచ్చామనమాట. మా పెద్ద బాబు స్కూల్‌కెళ్ళాడు. మా వానికి ట్యూషన్ ఉంది కానీ, మళ్ళీ ట్యూషన్ నుండి వచ్చినాక ఇంటి దగ్గర ఎవ్వరు లేరని నేనే పిలుచుకొని వచ్చేసాను మా చిన్నోడిని ఇంకా. ఇక్కడ డిస్‌ప్లేలో మేము 2 రోజులకొకసారి అన్నీ మారుస్తూ ఉంటామండి. ఒకటే ఐటెం పెట్టకుండా. ఇంకా మా సారు మార్చు అని చెప్పాడనమాట. అందుకే మార్చేద్దామని మారుస్తున్నాను. ఇంకా మా చిన్నోడికైతే నేనే వీడియో తీయమని చెప్పాను. తీస్తున్నాడండి. వీడియోస్ యాక్చువల్లీ ఏం లేవు. ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. ఉంటే చాలా ఉంటాయి. లేకుంటే వీడియోస్ ఏముండవు కదా! ఇంకా ఇది నైటు నిన్ననే అప్‌లోడ్ చేద్దాం అనుకున్నా గానీ, నిన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు. ఇంకా సాయంత్రం గుడికెళ్ళామండి. శివరాత్రి కదా! మా ఇంటి దగ్గర సీతారాం నగర్‌లో టెంపుల్ ఉంటుందండి. అశోక్ నగర్‌లో టెంపుల్ ఉంటుంది. చాలా బావుంటుందనమాట. అశోక్ నగర్‌లో టెంపులు. శివాలయము, శివుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి, సీతారాములు, ఇంకా సాయిబాబా అందరూ 4 టెంపుల్లుంటాయండి ఒకటే గుళ్ళో. చాలా బావుంటుంది. ఒక టెంపుల్‌కొచ్చినామంటే అన్ని దేవుళ్ళని దర్శనం జేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఒక్క పొద్దుంటారు కదా! వాళ్ళకు టిఫిన్ సెక్షన్ అనమాట. ఇంకా మేమిక్కడ కూర్చున్నామండి దర్శనం చేసుకొని. మా సారు గూడా వచ్చాడు. తర్వాత మేము గుడికొచ్చామని ఫోను చేశా అనమాట. మా ఆయన ఇంటికెళ్ళాడంటే, మేమిలా గుడికొచ్చాము అంటే, మా ఆయన ఇంక మళ్ళీ టెంపుల్ కాడికొచ్చాడనమాట. ఇంకా చూడండి చాలామంది జనం ఉన్నారు. బాగా ఉన్నారు. రాత్రి కళ్యాణం అవుతుంది కదా! ఆహ్, అందరికని ఇంక అందరూ వస్తూనే ఉంటారు. చాలా బాగా జరుగుతుంది ఈ టెంపుల్‌లో అయితే. మేమైతే ఎప్పుడైనా ఏ పండగైనా కూడా నేనెక్కువ ఇక్కడికే వస్తా అండి. తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్తాను. చూడండి ఎంత జనం ఉన్నారో కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.